బనగానపల్లె పట్టణంలోని తోట నెహ్రూ పాఠశాల సమీపంలో 5 సెంట్లలో ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ రెసిడెన్సీ ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, అవుకు మండలం కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డిని ఘన స్వాగతం పలికిన గుండా రవికుమార్, డాక్టర్ రవికుమార్, సెక్రటరీ సాయిరాం మరియు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు తనను దూర ప్రాంతాల నుంచి వ్యాపారులకు మరియు కలెక్షన్లు చేయడానికి వచ్చిన వ్యాపారస్తులకు ఎక్కడా ఉండడానికి వసతి లేనందున తమకు ఎన్నడైనా స్థలం కావాలని కోరగా తక్షణమే వారికి స్పందించి 5 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. 5 సెంట్ల స్థలంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరు ₹1,00,000 వేసుకుని బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు మా దగ్గరికి వచ్చి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వ్యాపార రీత్యా బనగానపల్లికి రావడం జరుగుతూ ఉంది. మరి ఏదైనా కూడా ఇక్కడ లాడ్జింగ్లు మంచి సౌకర్యం లేవు. ఎక్కడైనా ఉండి నంద్యాల నుంచి కానీ లేకుంటే కర్నూలు నుంచి కానీ అక్కడ స్టే చేసి మళ్ళీ నైట్ అయినప్పటికీ అక్కడికి పోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా వాళ్లకు ఏదైనా క్యాష్ వసూలు చేసుకొని పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది సెక్యూరిటీ కూడా ఉండదు. ఇక్కడ మాకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే మేము అసోసియేషన్ తరఫున రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఆ వచ్చిన వ్యాపారులకు మరి ఇక్కడ స్టే ఉండేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ఉండేదానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కూడా చాలా పటిష్టంగా ఉంది కాబట్టి వారందరూ కూడా ఈ యొక్క అసోసియేషన్ బిల్డింగ్ కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రొద్దుటూరు లాంటి చోట కూడా అసోసియేషన్ బిల్డింగ్ కూడా ఉంది. మరి మాకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వారు కోరినారు. వారి కోరిక మేరకు మరి ఇక్కడ ఒక 5 సెంట్లు మనం కేటాయించడం జరిగింది. మరి ఇంత పెద్ద 5 సెంట్లలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ప్రతి అసోసియేషన్లో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆర్థిక సహాయంతోనే ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ బిల్డింగ్ మరి బాగా నీట్గా అన్ని కులాల వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. మిగతా మిత్రులు